నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఒకప్పుడు కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వస్తూ ఉంటే కానీ మన కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, రైల్వే స్టేషన్ వరకు మరియు అలాగే ఎయిర్పోర్ట్ల వరకు వచ్చి మనకైతే వీడ్కోలు పలికేవారన్నమాట. అలాగే నాకు బాగా గుర్తుంది, నేను మొదటగా కువైట్కి వచ్చేటప్పుడు మా బంధువులంతా వచ్చేసి నాకు రైల్వే స్టేషన్ వరకు వచ్చేసి కొంతమంది అయితే ఎయిర్పోర్ట్ వరకు రావడం జరిగింది. అలాగే అప్పుడు వచ్చేటప్పుడు చూసుకుంటే కానీ వాళ్ళు కొంత డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. 500, 1000 రూపాయలు వాళ్ళకు తోచిన సహాయం అయితే వాళ్ళు చేయడం జరిగిందనమాట. అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మనం చూసుకుంటే ఆ యొక్క ప్రేమాభిమానాలు కానీ మనిషి మీద మనిషికి ఉన్న ఆప్యాయత ఏదైతే ఉందో అది పోయిందని చెప్పేసి నాకు ఇటీవల కాలంలో అయితే తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఒక కువైట్కి వెళ్ళిన వ్యక్తి ఎప్పుడు ఇండియాకు వస్తూ ఉన్నాడో, మళ్ళీ ఎప్పుడు ఇండియా నుంచి కువైట్కు వెళుతూ ఉన్నారో పక్కింటి వారికి కూడా తెలియడం లేదు. కొన్ని సందర్భాలలో కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా కువైట్కు వస్తూ ఉన్నవారు చాలామంది ఉన్నారన్నమాట. అలాగే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కానీ చాలామంది ఆ యొక్క ఆప్యాయత ప్రేమనైతే కోల్పోతూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్కు వస్తూ ఉన్నవారు కానీ అలాగే చాలా సంవత్సరాలు కువైట్లో పనిచేసిన వారికి కానీ ఈ యొక్క విషయం తెలిసి ఉంటుందన్నమాట. నేను ఒకటే చెబుతూ ఉన్నానన్నా, మీరు కువైట్కు వెళ్ళినప్పుడు కానీ లేకపోతే గల్ఫ్ దేశాలు, ఇతర దేశాలు, సౌదీ అరేబియా కానీ ఏ దేశాలకు వెళ్ళినా సరే కానీ కుటుంబం మరియు అలాగే మీ చుట్టుపక్కల ఉన్న బంధువులు కానీ స్నేహితులు కానీ అందరికీ చెప్పి కుటుంబాన్ని అయితే మనం అప్పుడు ఏదైనా అవసరం వచ్చినప్పుడు కుటుంబాన్ని చూసుకోమని చెప్పేసి అందరం చెప్పేవారం అనమాట. ఇప్పుడైతే కానీ కుటుంబ సభ్యులకు కానీ లేకపోతే బంధువులకు కొంతమంది సమాచారం ఇవ్వకుండా అయితే కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు అయితే వెళుతూ ఉన్నారన్నమాట. చాలా వరకు చూసుకుంటే కానీ చాలామంది ఆశ్చర్యపోతూ ఉన్నారు. నిన్నటి వరకు నాడు ఈరోజు కువైట్కి ఎలా పోయాడని చెప్పేసి ఆశ్చర్యం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకప్పటి రోజులు మనం చూసుకుంటే ఇప్పుడు లేవన్నమాట. ఇప్పుడు మనం చూసుకుంటే కానీ బంధువుల మధ్య కానీ కుటుంబ సభ్యుల మధ్య కానీ ముందు మాదిరిగా అయితే ప్రేమాభిమానాలు కానీ ఏవీ లేకపోవడం చాలా బాధాకరం. మళ్ళా అటువంటి పరిస్థితులు ఆ రోజులు రావాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే కానీ అప్పుడు ఏదన్నా మనకు సమస్య వస్తే కానీ మన బంధువులు లేకపోతే స్నేహితులు ఎవరో ఒకరు సహాయం చేసేవారు. ఇప్పుడు ఆ యొక్క పరిస్థితులు లేకపోవడం చాలా బాధాకరం. మరి మీరు మొదటగా కువైట్కి వచ్చినప్పుడు ఏం జరిగిందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.